సింహరాశి వారికి అక్టోబర్ 23 గురువారం రోజు అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నామండి. అలాగే ఈరోజు రాత్రి 9 లోపు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరగబోతున్నాయన్నమాట. ఈ వార్త కూడా తప్పకుండా అందుతుంది. మరి ఈరోజు జరిగేటువంటి పూర్తి దినఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అలాగే ఈ రాశివారు తప్పకుండా 2 శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఈరోజు ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు తప్పకుండా అందుకోబోతున్నారు. అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, సమస్యలను ఎక్కువగా ఈ రాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. లాభాలు, నష్టాలని ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ ఈ రాశి వారికి మరింత ఎక్కువగా కష్ట నష్టాలు అనేటివి వచ్చాయన్నమాట. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా వచ్చినటువంటి ప్రతి సమస్యకి కూడా వీరు బయటపడుతూ వస్తున్నారంటే దానికి కారణం కూడా మీ మంచితనం, అలాగే భగవంతుడి యొక్క ఆశీర్వాదం. ఇప్పటి వరకు మీరు నిరాశ, నిస్పృహలకు లోనవుతూ కూడా చాలా మంచి మనస్తత్వంతో మీరు ఎక్కడా కూడా చెడు అలవాట్లకు కానీ, చెడు ఆలోచనలకు కానీ గురి కాకుండా భగవంతుడు ఎంతవరకు ఇస్తే అంతవరకు మీరు దాని సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు ఇంతవరకు అనుభవించారండి, పొందారు కూడా. కానీ కొద్ది రోజుల నుండి మీకు విజయం అనేది మిమ్మల్ని కొద్ది రోజుల తర్వాత వరించబోతుందండి అనేటువంటి సంకేతాలు భగవంతుడు మీకు అనేక రకాలుగా సూచనలు అయితే తెలియజెప్పబోతూ ఉన్నారనమాట. కానీ మీరు పెద్దగా వాటి గురించి పట్టించుకోవడం లేదండి. శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీపై పూర్తిగా కలగబోతుంది. శని ప్రభావం మీపై తగ్గుముఖం పట్టడం వల్ల ఈ రాశి వారికి జాతకం పూర్తిగా అతి త్వరలోనే మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచిగా అదృష్టం అనేది మీకు పట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చండి. కానీ కొందరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నటువంటి రోజులైతే మీరు చాలా అనుభవించారనమాట. మీ మార్పుకు అంగీకరించడంలో నెమ్మదిగా ఉంటారని కూడా, స్థిరత్వం కోసం ఎక్కువగా చూస్తారని సమాజం అయితే అంటూ ఉంటుంది. అలాగే ఈ రోజున ప్రతి అవమానం మీలో విజయాన్ని సాధించాలని మరింత ఎక్కువగా నిప్పుని వెలిగిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి కష్టం మిమ్మల్ని సమాజం కోసం ఒక దృఢమైనటువంటి, నమ్మదగినటువంటి దీపస్తంభంలా తయారు చేస్తుందండి. అలాగే మీకు దైవం ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం కళాత్మక స్వభావం. మీ వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే కాకుండా జీవితంలో సౌందర్యాన్ని, కళాత్మకతను కూడా మీరు ఎక్కువగా ప్రేమిస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎవరు ఎన్నన్నా సరే మీరు ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా కొంచెం బాధపడాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళకండి. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఒక నిమిషం ఆలోచించి మాట్లాడండి. దానివల్ల మీకు దూరమైనటువంటి బంధువులు కూడా తిరిగి దగ్గర అవుతారు. కానీ మీ అతి ఆవేశం వల్ల కొంచెం ఈ రాశి వారికి అతి ఆవేశం కానీ, అతి కోపం కానీ ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా మనకు నచ్చని విషయం జరిగినా కూడా వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారనమాట. ఒక నిమిషం ఆలోచించరు. ఇలాగే మీకు ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి సంఘటన ఏదైనా అవతల పర్సన్ చెప్తున్నప్పుడు అతిగా సీరియస్ అవ్వడం, కోపం అవ్వడం వల్ల బంధాలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఫోన్ కాల్ వల్ల వచ్చేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నెమ్మదిగా మాట్లాడడం, ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేసుకోవడం మంచిదన్నమాట. అతిగా కంగారు పడి ఆవేశపడకండి. ఇంకా ఎక్కడ అవసరమైనటువంటి ఖర్చులు అసలు మీరు అనవసరమైనటువంటి చేయకండి. ఇంకా స్వార్థం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందండి. స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకడు. స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఉంటేనే అది మంచిది కూడా కాదనమాట. కానీ రాశి వాళ్ళకి ఇప్పటి నుంచి కలిసి వచ్చేది బాగా ఏదైనా సరే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అన్ని విధాలుగా కలిసి రాబోతుందండి. ఇంకా ఏదైనా సరే నచ్చిన వారి కోసం మీరు ఏదైనా చేస్తారు. అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి. ఇక వారికి దగ్గరకి కూడా జీవితంలో కూడా మరలా వారి ముఖం కూడా చూడడానికి పెద్దగా ఇష్టపడరు. ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకంటే కూడా డబల్గా కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. రాశి వారికి మొత్తం మీద చూస్తే వీరి యొక్క లక్షణాలు, గుణగుణాలు ఎలా ఉంటాయంటే కనుక ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా అసలు తీసుకోరండి. ఒకరిపై ఆధారపడి జీవించడం అనేది వీరికి అసలు నచ్చదు. స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా అది వీరు సొంతమేనని మాత్రమే తృప్తిగా ఈరోజు ఆనందంగా ఉండడానికి, గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట. అయితే ఒకరిని మోసం చేయడం కానీ, లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఎండ్ చేసుకోవడం కానీ వీరికి ఎప్పుడు కూడా ఆశించరండి. ఇక వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా ఈరోజు లభించబోతుంది. మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవబోతుందన్నమాట.
మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైనటువంటి పనిని మాత్రమే మీరు ఇష్టంగా అంటే ఇష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా మీరు చేయరనమాట. ఇష్టం ఉంటేనే చేస్తారు ఏదైనా సరే. ఈ రాశి వారికి మంచి ఫలితాలైతే ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు సమస్యలు నెరవేరబోతున్నాయండి. ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈరోజు చక్కగా మీరు బాగా కలిసి వస్తుందండి. మనకు మంచి అవకాశం రాబోతుందని చెప్పి తెలిసినప్పుడు ఈరోజు కొంచెం మరింత ఎక్కువగా శ్రద్ధ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందేందుకు ఏదైనా సరే అంటే చక్కగా స్నానం చేసి పూజ గదంతా కూడా శుభ్రపరచుకొని లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే పరమేశ్వరుడు పటం ముందు కానీ ఆవు నెత్తితో దీపం వెలిగించి ఆ దీపంలో లవంగాన్ని కానీ ఒక యాలుక్కాయ కానీ వేయండి. సాయంత్రం పూట పూజ చేసినప్పుడు తప్పకుండా అంటే ఓం లక్ష్మీదేవియే నమో నమః అని 11 సార్లు జపించుకోండి. ఎర్రటి పుష్పాలతో అలాగే యాలకుల మాలను కూడా సమర్పించేందుకు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట. అలాగే పరమేశ్వరుడు అనుగ్రహం కూడా కలుగుతుందండి. ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని కూడా ఈరోజు పఠించండి. దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయానికి దర్శించండి. ఈ రోజున మనకు బాగా అంటే ఏదైనా దగ్గరలో లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయం మీకు దగ్గరలో లేకపోతే కనీసం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్నైనా సందర్శించుకోండి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. మీరు మీ వంతుగా అన్ని రకాలుగా వచ్చినటువంటి వచ్చినటువంటి అవకాశాలు అయితే ఉపయోగించుకోండి. కంగారు పడకండి. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో గొడవలు పడకండి. ఈరోజు గొడవలు పడితే లక్ష్మీదేవి ఇంటి నుంచి తప్పకుండా వెళ్ళిపోతుంది అని అంటారు. మీకు ఏదైనా సరే అంటే ఒక్కొక్కసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరుగులేదు అనేది ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి. ఇంట్లో ధనవర్షం ఉంటేనే డబ్బు కురుస్తుంది. అలాగే ఏదైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకు ఇల్లంతా కూడా చక్కగా ఆనందంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా ఉంటారండి. ఇంకా మనకి ఏదైనా సరే డబ్బు ఉంటేనే కదా మనము సంతోషంగా ఉండగలము. కాబట్టి ఇప్పటి నుంచి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుందన్నమాట. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కానీ ఇంకా రాజకీయ నాయకులకు కానీ అందరికీ కూడా ఈ రోజున చాలా అనుకూలంగా గడవబోతుందండి. చాలా మంచిగా ఈ రోజంతా కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కానీ ఆ ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఇంకా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ రోజంతా కూడా బాగుంటుందని సింహరాశి వారికి. సింహం ఎప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో అంత ధైర్యంగా ఈ రాశివారు ఎప్పుడు కూడా ముందు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఏ పని చేసినా కూడా అందులో విజయవంతం అవుతారండి. వీరు చాలా నమ్మకస్తులు అనమాట. ఎవరైనా ఒకసారి వీరిని నమ్మితే అసలు వీరు చివరి దాకా వారిని విడిచిపెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అంత మంచి మనసున్నటువంటి వారు ఈ సింహరాశి వారు. ఇంకా ఏదైనా సరే అండి మీ బంధాన్ని ఏదైనా సరే అంటే మనము ఇంతకుముందు గొడవ పడినటువంటి ఏ బంధంతోనైనా సరే మీరు ఇప్పటి నుంచి మనస్ఫూర్తిగా బంధాన్ని స్వీకరించండి. ఇంకా మిగతాదంతా కూడా చాలా అంటే చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, అలాగే విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి ఈ రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. కొంత మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదిరించినప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు భగవంతుడు తప్పకుండా అందిస్తాడనమాట. ఏదో ఒక రూపంలో మీకైతే సహాయం చేయడానికి భగవంతుడు తోడుగా ఉంటాడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.